Hi all of you, welcome back to RS Academy. This is Ravi. M2 సంబంధించి యూనిట్ 4లో ఉన్నాము. దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డైరెక్షనల్ డెరివేటివ్. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఇక్కడ 5 వచ్చు లేకపోతే f ఉండొచ్చు. సో ఈజ్ ఈక్వల్స్ టు ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఎట్ ఏ ఉండొచ్చు, ఎట్ p ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఎట్ ఏ ఇక్కడ ఇచ్చాడు, వేరే క్వశ్చన్ p ఉండొచ్చు. ఓకే, ఇన్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి లేదా పి అండ్ క్యూ ఇవ్వచ్చు, ఇక్కడ పి అని ఇవ్వచ్చు స్టూడెంట్స్. ఓకే, సో ఇవి మార్చినంత మాత్రాన మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డైరెక్షనల్ డెరివేటివ్, ఫైండ్ డైరెక్షనల్ డెరివేటివ్ అనగానే ఈ ఫార్ములా dd ఈజ్ ఈక్వల్స్ టు డెల్ ఫై ఇంటూ ఏ బై మోడ్ ఏ. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5, లేదా ఎఫ్ ఉంటే ఇక్కడ ఎఫ్ వేసుకోండి, అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అయితే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డీడీ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ అది ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్రెడీ, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వేరే చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, దీనికన్నా ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యారనుకో అవి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి, మీకు ఎంతో నచ్చుతుంది స్టూడెంట్స్. ఓకే, మరి లైక్ చేయండి. జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్కి కూడా M2 వీడియోస్ షేర్ చేయండి, మీ జూనియర్స్కి M1 వీడియోస్ షేర్ చేయండి. అండ్ మీకు నచ్చింది అనుకుందాం కామెంట్ సెక్షన్లో ఒక థంబ్ పెట్టండి, లేదా ఒక హార్ట్ పెట్టండి. వీ ఫీల్ వెరీ హ్యాపీ స్టూడెంట్స్, మీకు నచ్చుతుందని ఇంకా ఎక్కువ వీడియోస్ తీయగలుగుతాం స్టూడెంట్స్. ఓకే, సో రోజుకి వచ్చి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 3 వీడియోస్ అని మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈవినింగ్ టైమ్స్లో మనకి క్లాసెస్ 1 అవర్ గ్యాప్లో అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్, కొంచెం గమనించండి, ఫాలో చేయండి. ఓకే స్టూడెంట్స్, సో ఇచ్చిన క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి, సొల్యూషన్ చాలా సింపుల్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఏదైనా క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ 5 ఇవ్వచ్చు, ఎఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది తీసుకోండి. ఓకే, గివెన్ అని పెట్టి తీసుకోండి స్టూడెంట్స్. గివెన్ అక్కడ 5 ఇచ్చాడు కాబట్టి 5 ఈజ్ ఈక్వల్స్ టు xy ప్లస్ yz ప్లస్ zx. ఇలా తీసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే మార్క్స్ ఒక హాఫ్ మార్క్ ఎక్స్ట్రా పడవచ్చు. ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఉన్నా సరే కొన్నిసార్లు ఫుల్ మార్క్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే కొంతమందికి గివెన్ వాల్యూస్ వేయలేదు, లేకపోతే స్టెప్స్ తక్కువ ఉన్నాయి అని కూడా అంటారు స్టూడెంట్స్. ఇది అర్థం చేసుకోండి, స్టెప్స్ ఎక్కువ రాయండి, గివెన్ వాల్యూస్ కంక్లూషన్స్ ఖచ్చితంగా రాయండి. ఓకే, సో దీని తర్వాత మనం కనుక్కోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, ఫస్ట్ మనం డెల్ 5 కనుక్కోవాలి, నెక్స్ట్ ఏ కనుక్కోవాలి, నెక్స్ట్ మోడ్ ఏ కనుక్కోవాలి, ఈ 3 కనుక్కోవాలి. అయితే మనకి 5 వాల్యూ ఇచ్చాడు, డెల్ 5 వాల్యూ కనుక్కుందాం. ఓకే, డెల్ 5 ఒక సమ్కి, ఈ సమ్కి ఫార్ములా ఏంటి తెలిస్తే సరిపోతుంది, సమ్ము చేయొచ్చు. ఎందుకంటే ఈ డెల్ 5 అనేది మీకు అంతకుముందు ఐడియా ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఇవన్నీ ఐడియా ఉంటుంది. బట్ ఈ సమ్కి ఎలా చేయాలో తెలియదు, ఫార్ములా తెలిస్తే సమ్ చేయొచ్చు. కాబట్టి ఫార్ములా అనేది మెయిన్గా మైండ్లో పెట్టుకోండి, అందుకే ఫార్ములా ఇక్కడ పక్కన రాశాను మీకు గుర్తుంటుందని. ఓకే, నేను ప్రతి చిన్న విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీకు లాభం కలగాలి, మంచి మార్క్స్ రావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే, అర్థం చేసుకోండి. ఓకే, సో దీని ఫార్ములా ఏంటి, I వెక్టార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే వెక్టార్ డో బై డో వై ప్లస్ కే వెక్టార్ డో బై డో జెడ్ అనేది మనకి ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈ డెల్ పై వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఎలా చేయాలి, ఇక్కడ నేను ఏమీ రాయలేదు, ఎందుకు రాయలేదు అంటే గమనించండి, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ ఎఫ్ ఉంటుంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి నేను 5 మెన్షన్ చేస్తున్నా అది. ఓకే, అందుకోసం నేను మిస్ చేశాను. రైట్, ఇప్పుడు అప్లై చేయండి. ఇక్కడ 5 ప్లేస్లో ఇది పెట్టుకోండి. I ఈజ్ ఈక్వల్స్ టు I డో బై డో ఎక్స్, ఇక్కడ 5 బదులు ఏంటి, x ప్లస్ వై, వై ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ ఎక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ప్లస్ ఉందా, ప్లస్ జే వెక్టార్ డో బై డో వై, 5 బదులు ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ కే ఉందా, కే పెట్టుకోండి, కే వెక్టార్ డో బై డో జెడ్. ఓకే, 5 బదులు క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఏంటి, ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. ఓకే, మీకు అర్థమైంది కదా, సింపుల్గా ఈ 5 ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేశాను స్టూడెంట్స్.
సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు చాలామందికి నేను అంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ ∂x అప్లై చేసేటప్పుడు కన్ఫ్యూజన్లో చాలామంది తప్పులు చేస్తారు. మీరు ఆ తప్పులు చేయకూడదంటే ట్రిక్ తెలుసుకోండి. సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ లేనివి 0 అయిపోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇచ్చి పెట్టేసేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇచ్చి పెట్టేసేయండి. ఇక్కడ ఎక్స్ ఉందా, లేదు, YZ, కాబట్టి ఇది 0. అలానే ఇక్కడ y ఉంది కదా, y లేనివి 0 అవుతాయి. అంటే ఇక్కడ y ఉంది, ఇచ్చి పెట్టేసేయండి. y ఉంది, ఇచ్చి పెట్టేసేయండి. ఇక్కడ y ఉందా, లేదు, ఇది 0 అయిపోతుంది. చూడండి ఇక్కడ z లేనివి 0 అయిపోతాయి. ఇది 0 ఎందుకంటే దీంట్లో z లేదు, దీంట్లో z ఉంది, దీంట్లో z ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ x ఉంది కాబట్టి ∂x అంటే ఓన్లీ xకి అప్లై చేస్తాం, ఓన్లీ xకి అప్లై చేస్తాం, yకి అప్లై చేయము. అప్పుడు ఓన్లీ xకి అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇది 1 అవుతుంది. ఏమవుతుంది, 1. ఓన్లీ xకి అప్లై చేస్తే ఏమవుతుంది, 1. సేమ్ అదేవిధంగా ∂y అంటే ఏంటి, yకి అప్లై చేస్తాం, xకి అప్లై చేయము, yకి అప్లై చేస్తే 1, yకి అప్లై చేస్తే 1. ఓకే, ∂z అంటే zకి అప్లై చేయాలి, yకి అప్లై చేయకూడదు, ఇది వెళ్ళి ఉంచేసేయాలి. zకి అప్లై చేస్తే 1, zకి అప్లై చేస్తే 1 వస్తుంది. రైట్. ఇప్పుడు చూడండి I వెక్టార్, ఓకే, మనము ∂x ఆఫ్ xకి అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 ఇంటూ y మాత్రం మిగులుతుంది. ప్లస్ ∂x ఆఫ్ xకి అప్లై చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ z వచ్చింది. ఇది 0 మనకు అవసరం లేదు. అలాగా సింపుల్. j వెక్టార్ ∂y ఆఫ్ yకి అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 ఇంటూ x ప్లస్ ∂y ఆఫ్ yకి అప్లై చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ z ∂y ఆఫ్ 0 అవసరం లేదు, ఇసులో అవసరం లేదు. k వెక్టార్ ∂z సారీ ఇది అప్లై చేసేస్తాం కదా, అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, z అప్లై చేస్తున్నారు దీనికి, ఇక్కడ z లేదు, 0 వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసేయండి. ∂z ఆఫ్ zకి అప్లై చేస్తే 1 ఇంటూ y ప్లస్ ∂z ఆఫ్ zకి అప్లై చేస్తే 1 ఇంటూ x ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎట్ ఏ అన్నాడు. ఎట్ ఏ అంటే ఏ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయండి, ఎట్ బి అంటే బి పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. కాబట్టి ఎట్ ఏ అన్నాడు కాబట్టి ఎట్ ఏ 1, 2, -1 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది, సో చూడండి ఈ y ప్లేస్లో మనం ఏం వేసుకోవాలి, 2 వేసుకోవాలి. z ప్లేస్లో ఏం వేసుకోవాలి, -1 వేసుకోవాలి అంతే. x ప్లేస్లో ఏం వేసుకోవాలి, ఇది x, ఇది y, ఇది z. 1 z ప్లేస్లో -1, y ప్లేస్లో 2, x ప్లేస్లో 1. ఈ వాల్యూస్ వేసేసుకోవాలి. చూడండి y ప్లస్ ఏం వేసుకోవాలి, 2, z ప్లేస్లో -1 కాబట్టి 2 - 1 ఇలా వస్తుంది. ప్లస్ j x ప్లేస్లో 1, z ప్లేస్లో -1 రైట్. ప్లస్ k వెక్టార్ y ప్లేస్లో 2, x ప్లేస్లో 1 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి నీట్గా. I 2 - 1 1 ప్లస్ j 1 - 1 0 ప్లస్ k వెక్టార్ 2 + 1 మనకి 3 వచ్చింది. ఓకే, 3 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఇది మనకి ∇5 వాల్యూ. ఓకే, ఇది మనకి ∇5 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ ఏ కనుక్కోవాలి, తర్వాత మోడ్ ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే ఎలా, ఏ కనుక్కోవాలంటే చాలా సింపుల్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక చూడండి, ఏ అంటే ఏ వాల్యూ మనం క్యాపిటల్ AB అనుకోవచ్చు. ఇక్కడ AB ఉంది కాబట్టి, లేదా
పీక్యూ, ఇది పీక్యూ ఉంటే పీక్యూ అనుకోండి. ఓకే, మీకు ఈ ఒక్క సమ్తో పాటు మిగతా సమ్ కూడా రావాలనే ఉద్దేశంతో అలా చెప్తున్నాను. ఇక్కడ పీక్యూ ఉంటే పీక్యూ అనే వేసుకోవాలి. ఓకే, ఏబి ఎలా కనుక్కోవచ్చు వీటితో అంటే చూడండి, ఇది ఏంటంటే ఇలాగ ఫార్ములా ఏంటంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి మైనస్ ఓఏ. ఇది యూజ్ చేయండి. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి మైనస్ ఓఏ. ఓబి అంటే ఏంటి? ఇదే ఈ పాయింటే, రైట్? ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. ఓకే, సో మనకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ నుంచి లైన్ తీసుకుంటున్నాను. ఇది ఎలా తీసుకుంటున్నాను స్టూడెంట్స్? ఓకే, సో ఒక లైన్ తీసుకోండి ఒకటి నీట్గా, మనకి ఎటువంటి కన్ఫ్యూషన్స్ లేకుండా. రైట్, మనకు ఏమొచ్చింది? డెల్ 5 వాల్యూ వచ్చింది కదా. మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనం ఏ కనుక్కోవాలి. ఏ అంటే ఏంటి చెప్పాం కదా మీకు, ఏబి. ఏబి ఎలా వస్తుంది మరి? ఓబి మైనస్ ఓఏ వస్తుంది. అది ఎలాగంటే ఓఏ మనకి ఎలా వస్తుంది? యాక్చువల్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఏ పాయింట్ ఉంది కదా, ఏ పాయింట్ రాసుకోండి, బి పాయింట్ రాసుకోండి. ఫస్ట్ రాసుకోండి, అలాగా నేను రాయట్లేదు. ఏ పాయింట్ నుంచి రైట్ ఓఏ వేసుకుని ఇక్కడ 1 ఉంది కదా, అంటే చూడండి 1 ఐ ఏంటి 1 ఐ వెక్టార్ ప్లస్ ఇక్కడ 2 ఉంది కదా 2 జే వెక్టార్ మైనస్ 1 కే వెక్టార్. అంటే నేను 1 2 మైనస్ 1ని 1 2 మైనస్ 1ని ఐజేకేగా వేసుకోవచ్చు. ఇది చూడండి ఐజేకే అలా వేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బి ఉంది కదా, దాని ఎలా వేసుకోవచ్చు అంటే ఓబి ఈజ్ ఈక్వల్స్ టు చూడండి -1 ఐ -2 ఓకే జే వెక్టార్ ప్లస్ 3 కే వెక్టార్ రాసుకోవచ్చు. ఓకే, ఓఏ అండ్ ఓబి ఇక్కడ నుంచి మనకు వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి మనకి ఏబి వాల్యూ వస్తుంది. అంటే ఏబి అంటే ఏంటి? ఏ. సో స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. సో ఏబి అంటే ఏంటి? ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ. ఓబి మైనస్ ఓఏ. సో ఓబి వాల్యూ ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేయండి. ఓబి వాల్యూ ఏంటి? ఓబి వాల్యూ వచ్చేసి మైనస్ ఇంటూ ఐ మైనస్ ఐ -1 ఇంటూ ఐ మైనస్ ఐ -2 జే వెక్టార్ ప్లస్ 3 కే వెక్టార్. ఓకే, ఈ వాల్యూ మొత్తం ఇక్కడ వేసేసుకున్నాను. నెక్స్ట్ మైనస్ కదా, మైనస్ ఇంటూ ఐ ఏమవుతుంది మనకి? మీకు అర్థం కావడం కోసం ఈ మైనస్ ఇక్కడ వేసుకుని బ్రాకెట్ వేసుకుంటున్నాను. వేసుకోండి 1 ఇంటూ ఐ ప్లస్ 2j మైనస్ 1 ఇంటూ కే ఇలా వచ్చింది. ఇప్పుడు మైనస్ లోపల ఇంటూ వేసుకోండి. ఇక్కడే మిస్టేక్ అవుతుంది. చాలామంది ఏంటంటే మైనస్ లోపల ఇంటూ వేసుకొని మర్చిపోతారు. అదే మిస్టేక్ జరుగుతుంది నాకు ఎగ్జామ్ హాల్లో. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ ఐ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అలా వచ్చింది నాకు. ఓకే రైట్, ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఐ మైనస్ -2i ఓకే మైనస్ 2j -4j ఓకే 3 and 1 ప్లస్ 4k వెక్టార్ ఇలా వచ్చింది స్టూడెంట్స్. మనకి ఈ వాల్యూ ఏంటి? మనకి ఇది వచ్చేసి మనకి స్మాల్ ఏ వాల్యూ. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని మనం ఏం కనుక్కోవాలి? మనకి ఏ వచ్చింది? మరి మోడ్ ఏ వాల్యూ వచ్చిందా? రాలే కదా, అది కనుక్కోండి. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. దీనికి మోడ్ ఏ కనుక్కుందాం. ఎలాగంటే మోడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు √2 స్క్వేర్ ఎంత మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది, స్క్వేర్లో 4 అవుతుంది. 4 స్క్వేర్ ఎంత అవుతుంది? 16 ప్లస్ 16 అవుతుంది. ఎందుకంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. అండ్ ఎందుకు ప్లస్ అవుతుంది? స్క్వేర్లో కాబట్టి స్క్వేర్ మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. ఈ 4 స్క్వేర్ ఎంత? 16
యాడ్ చేయడం ఎంత వస్తుంది మనకి 16 + 16 32, 32 + 4 36 వచ్చింది. కాబట్టి √36 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ వేసుకోండి అండ్ మోడ్ ఏ వాల్యూ ఇక్కడ వేసుకోండి. ∅ వాల్యూ ఏంటి, ఇది అక్కడ వేసుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఏంటి, dd అంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఫైనల్ a/mod a. ఇది ఫార్ములా. అయితే దీంట్లో ∇ϕ వాల్యూ ఏంటి, I1i, ఎందుకంటే i × 1 ఓన్లీ i వస్తుంది కాబట్టి i వేసుకుంటున్నాను, i వెక్టార్ ఇది. అండ్ j0 కాబట్టి +j0 వేసుకోండి. అండ్ 3k + 3k వెక్టార్. ఓకే, అండర్స్టూడ్ మా. దాని తర్వాత రైట్ ఏ వాల్యూ ఏంటి, 2i - 4j + 4k. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ వేసుకోండి. అండ్ మోడ్ ఏ వాల్యూ ఎంత, √36. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ అవుతాయి స్టూడెంట్స్, ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే సింపుల్గా ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. సో i × i² అంటే మొత్తం మనకి 1 వస్తుంది. ఓకే, i × i² అవుతుంది, 1 అవుతుంది. 1 × -2 మనకి -2 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ j పక్కన 0 ఉంది, 0 × 4 0 అయిపోతుంది, పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ 3k × 4k ఏమవుతుంది, 12k². అంటే k² 1 అయిపోతుంది కాబట్టి మనకి 12 మిగులుతుంది. ఓకే, √36 ఎంత వస్తుంది మనకి, 6 వస్తుంది. రూట్ తీసేస్తే 6 వస్తుంది. 6² √2² క్యాన్సిల్ అయిపోతుంది, 6 మిగులుతుంది. ఓకే, 12 నుంచి 2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి సింపుల్గా 10 వస్తుంది. 10/6 సాల్వ్ చేస్తే 2 టేబుల్ సాల్వ్ చేస్తే ఇదేమో 5, ఇదేమో 3 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 5/3 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను స్టూడెంట్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. బాయ్.